యెహోవా దావీదునకు కలిగిన బాధలన్నిటినీ అతని పక్షమున జ్ఞాపకము చేసుకొనుము. అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను. నేను పరుండు మంచము మీదికెక్కను. నా కన్నులకు నిద్ర రానియను. నా కన్ను రెప్పలకు కునికి పాటు రానియనెను. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి. ఆయరు పొలములలో అది దొరికెను. ఆయన నివాస స్థలములకు పోదము రండి. ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడుదము రండి. యెహోవా వాలెమ్ము నీ బల సూచకమైన మందసముతో కూడరమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపు. మీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక. మీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము. నీ గర్భఫలమును నీ రాజ్యము మీద నేను నియమింతును. మీ కుమారులు నా నిబంధనము గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించిన ఎడల వారి కుమారులు కూడని సింహాసనము మీద నిత్యము కూర్చుందురని. యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను. ఆయన మాట తప్పని వాడు. యెహోవా సీయోనును ఏర్పరచుకొని ఉన్నాడు. తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము. ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండు. ఇక్కడ నేను నివసించెదను. దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను. దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను. దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసెదను. దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు. అక్కడ దావీదునకు కొమ్ము మొలవజేసెదను. నా అభిషిక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరచి ఉన్నాను. అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప చేసెదను. అతని కిరీటము అతని మీదనేయుండి తేజరిల్లు.